అందరికీ నమస్కారం అండి. ముందు ఈ వీడియో చూడండి. నాస్తికుడిని, నేను ఏ దేవుడిని నమ్మను. నాకు జీసస్ క్రైస్ట్ లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, అల్లాను లేడు. చూసారు కదా వీడు ఏ విధంగా ఎగిరెగిరి పడుతున్నాడో. అండ్ వీడు నాస్తికుడు అంట. సరే, తర్వాత ఈ వీడియో చూడండి. 6 క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నాస్తికులు ఎప్పటి నుంచి క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేస్తా హిందూ దేవుళ్ళు తిడుతున్నారు. అండ్ వీడు జగన్మోహన్ రెడ్డి గారి పెంపుడు కుక్క. వీడి ఎజెండా ఏంటంటే క్రిస్టియన్ ఓట్లు టోటల్గా చీలకుండా జగన్మోహన్ రెడ్డి గారికే పడాలి అని ముఖ్య ఉద్దేశం. అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పాలి. ఎక్కడైతే అస్సాంలో ఏ అయితే మత ఘర్షణలు జరిగాయో అటువంటి ఘర్షణలను ఇక్కడ జరిగేలా చూడాలి. ఇది మెయిన్ ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నా కొడుకుని జీమెత్తన్ని లోపలేయండి. ఎందుకంటే శాంతి పద్ధతులకి విఘాటం కలిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా వీడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. క్రిస్టియన్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమైన పార్టీలకు వాళ్ళు ఓటు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఎజెండా ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపుల్ని చేల్చాలి, తర్వాత క్రిస్టియన్స్ని చేల్చాలి, నెక్స్ట్ ఏంటి ముస్లిమ్స్ని చేల్చాలి. కాపుల్ని ఎట్టో చేల్చలేవు, నువ్వు తలకిందులా తపస్సు చేసినా సరే అది జరగదు. ఇక్కడ క్రిస్టియన్స్లో అంటావా, క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని ఉన్న ఇటువంటి చెత్తనా కొడుకులు కొంతమంది నీకు సపోర్ట్గా ఉన్నారు తప్పితే మిగతా క్రిస్టియన్స్ అందరూ నీకు సపోర్ట్గా లేరు. వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉంది, వాళ్ళ స్టెప్స్ ప్రకారం వాళ్ళు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి చెత్తనా కొడుకులు తప్పితే వీళ్ళ పని ఏంది? మీరు ఏం చెప్తే అది చేయాలి. లాస్ట్ టైం మనం చూసాం కదా, వాడి మీద వాడు అటాక్ చేయించుకుని అడ్డంగా బుక్ అయిపోయి రిమాండ్కి వెళ్ళి వచ్చాడు ఒకడు. ఇటువంటి చెత్తనా డాష్ గాళ్ళు చాలా మంది నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, నీ ప్యాకేజీలు తీసుకుంటా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో రచ్చలు చేయాలని చెప్పి, ఘర్షణలకి రావాలని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ముస్లిమ్స్ ఓట్లు కూడా ఈ కూటమికి దూరం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ ఈ మూడోది, ముస్లిం ఓట్లు కూటమికి దూరం అయ్యే అవకాశం లేనే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మొన్నటి రోజున, అదే బక్రీద్ రోజున ఏం జరిగింది? బక్రీద్ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ముస్లిమ్స్ వీడియోస్ చేశారు. దేని గురించి? గోవధ వద్దు, మనకెప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్న బీఫ్ తినడం అనేది పక్కన పెట్టేయండి, హిందువులు దేవతగా పూజించే గోమాతని కాపాడండి, గోమాతకి మనం కూడా విలువనిద్దాము, ఆవు చాలా మంచిది అని చెప్పి మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. అండ్ వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ మత సామరస్యానికి ఇదొక ఉదాహరణ. క్రైస్తవ సోదరులారా, మీ చుట్టూ ఉండి మిమ్మల్ని, మీ మతాన్ని కించపరిచే ఈ ఎదవలని తరిమి కొట్టండి. చూశారు కదా ఏం మాట్లాడుతున్నారో. ఒక విషయం అయితే క్లారిటీ ఏంటంటే, వీళ్ళు మట్టుకు హిందూ దేవుళ్ళని తిట్టొచ్చు. హిందూ దేవుళ్ళని తిట్టినందుకు గాను అవతల వాళ్ళు కనుక ఏమన్నా వీళ్ళ మతాలని మాట్లాడితే తప్పు. అంటే వీళ్ళు చేస్తే న్యాయం, అవతల వాళ్ళు చేస్తే అన్యాయం. కానీ ఇక్కడ వీళ్ళు నిజంగా మతం గురించి పోరాడుతున్నారంటే అది లేదు కదా. ఒక పార్టీ కోసం, ఒక పార్టీ నాయకుడిని అధికారంలో తీసుకురావడం కోసం ఇటువంటివన్నీ చేస్తున్నాడు. ఇటువంటి ప్రశ్న అని చెప్పి ఛానల్ పెట్టుకొని ప్రశ్నించడం పక్కన పెట్టేసి ఒక మతాన్ని వెనక్కేసుకొచ్చి మళ్ళీ నాస్తికుడు అని చెప్పి దానికి పేరు పెట్టుకొని ఆ మతం గురించి మాట్లాడతా హిందూ దేవుళ్ళని తిడతా ఉండడం, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా రాంగ్. మీరైతే ఇటువంటి ఎదవల చేతులు అయితే పడమాకండి. నేనేం కోరుకుంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా మత సామరస్యంగా ఉండాలని చెప్పి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకే తాటి పైన ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినే కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా.